నమస్కారం జ్ఞానాన్ని చేరేసే స్మార్ట్ న్యూస్ ఇంకా మైక్ మీడియాకు స్వాగతం. నేను మీ తేజశ్రీ చలపాటి. మా ఛానల్లో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ ప్రతిరోజు మీకు అందుతుంది. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. అమరావతిలో ఉద్యోగులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం హాజరు కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అమరావతిలో పవన్ కళ్యాణ్ ఉద్యోగులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం పెట్టడం ఈ నిజంగా కొత్త తరహా పాలన మొదలైనట్టే. పేపర్ల మీద నిర్ణయాలు కాకుండా మీ సమస్య ఏంటి మీరు చెప్పండి అని నేరుగా అడగడం ఉద్యోగుల్లో నమ్మకం పెంచింది. వేతనం, బదిలీలు, పని ఒత్తిడి, ఆఫీస్ స్టాఫ్ కొరత, డిపార్ట్మెంట్ల డిలేలు ఇవన్నీ పవన్ ముందుకు వచ్చే విషయాలు. ఈ మీటింగ్ ద్వారా ప్రభుత్వం మాటలు కాదు వినడము పని అని చూపిస్తుంది. ఉద్యోగుల మాట వింటున్నారనే హోప్ వాళ్ళల్లో పెరిగింది. పైగా పవన్ మాట్లాడే స్టైల్ సమస్య చెప్పండి పరిష్కారం చూస్తాం అన్న యాటిట్యూడ్ ఉంటుందని భావించి వాళ్ళు మరింతగా ఎదురు చూస్తున్నారు. ఈ మీటింగ్ వల్ల నిజంగా మార్పు వస్తుందా లేక కేవలం కూర్చుని మాట్లాడడం మాత్రమేనా అన్నది ముందు రోజుల్లో తెలుస్తుంది. కానీ నేడు అమరావతిలో ఉద్యోగులు ఒకటే అనుకున్నారు, ఇప్పుడైనా మన మాట ప్రభుత్వానికి వినిపిస్తుందని. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. నిన్న బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 8,459 crores. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: ఉద్యోగుల సమస్యలు నేరుగా వినడం ప్రభుత్వం మార్పు తీసుకురాగలదని మీరు అనుకుంటున్నారా? క్విజ్: అమరావతిలో పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమంలో ఉద్యోగులతో నేరుగా మాట్లాడారు? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కమెంట్లో పెట్టండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం, రెడీగా ఉండండి.